నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వాతావరణంలో భారతదేశం అయితే ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ వల్ల ఇబ్బందులు అయితే ఇక్కడ దేశం మీదనైతే చాలా ఎఫెక్ట్ పడింది. మరి ఏంటి ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంటే మన పరిస్థితి ఏంటి, ఎలాంటి అనుభవాలు అంటే ఎలాంటి కష్టాలు మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలు అంటే భయపడుతున్నాయి. అంటే ముందు ఇప్పటికీ చాలా వరకు నష్టం జరుగుతుంది. ఈ గ్యాస్ వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాయి. ఇది ఇంకా కొనసాగితే ఇంకా ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా అందరూ ఆలోచనలు పడ్డ పరిస్థితి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన గవర్నమెంట్స్ చెప్తున్నాయి గ్యాస్ ఇబ్బందులు ఏం లేవు అంటున్నారు, కానీ బుక్ చేసుకుంటే మాత్రం అది అవ్వట్లేదు. చాలా మంది లైన్లలో క్యూలలో నిలబడుతున్నారు. సో మరి దీన్ని ఎలా చూడాలంటారు? మన గ్యాస్ మనం దీని మీద మాట్లాడదాం. అంతర్జాతీయ సమస్య మీద రా. మీ ఇంట్లో గ్యాస్ బండ్ వాడతారా? వాడతాను సార్. 2013లో గ్యాస్ బండ్ రేట్ ఎంత ఉంది? 400 రూపాయలు చెల్లింది. అది టకీరమైన 1200 పెంచేసి మొన్న 300 తగ్గించారు. ఎంత దాతృత్వం విశ్వగురుది. వాళ్ళ కాళ్ళకి మొక్కండే, ఆయన ఎక్కడికి వస్తారు ఆయన ఫోటోలకి నీళ్ళు వేసి పాలేసి అభిషేకం చేయండి అంటున్నారు. నాకు అర్థమేం అవ్వట్లేదు. ఇది ఎందుకు అభిషేకం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న ఇవాళ ఇరాన్తో దాని 60 రూపాయలు పెరిగిందన్నారు. 60 రూపాయలు పెరగడానికి అడ్జస్ట్ చేసుకోవాలి. దాని గురించి కాంగ్రెస్ ట్రోల్ చేయడానికి కూడా నేను విభేదిస్తున్నా. అంటే మనం ఇందులో చాలామంది కూడా అటో ఇటో చూడటానికి అలవాటు పడిపోయారు. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఇవాళ చూసేవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవంతో, స్వతంత్ర వ్యక్తిత్వం ఉండి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, గౌరవంతో ఆలోచించగలిగి వ్యాఖ్యలు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మిగతాలు తీసేయండి. రిఫరెన్స్ గ్యాన్స్ గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు. ఈ సొసైటీలో వాళ్ళకి స్థానం వేరే ఉంటుంది. మళ్ళీ అడుగుతున్నాను, 2013-14 మీకు తెలుసు డీజిల్ ఎంత ఉండేది? 59 రూపాయలు ఉండేది. అప్పుడు క్రూడ్ ఆయిల్ బారెల్ 110 నుంచి $130 కూడా ఉంది మన్మోహన్ సింగ్ గారి హయాంలో. రిపీట్ చేస్తున్నాం, ఒక బారెల్కి క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ రేటు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 110 నుంచి $130 కూడా అయింది. 100 కూడా ఉండొచ్చు, కానీ ఉదయంగా అప్పుడు కూడా డీజిల్ 59 రూపాయలకు ఉంది. ఇప్పుడు ఇవాళ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇరాన్ నేపథ్యం $105-110 కూడా వెళ్ళింది. కానీ గత 10 సంవత్సరాల్లో అత్యధిక కాలం $50 నుంచి $70 ఉంది. డీజిల్ రేటు 25 రూపాయలు ప్రతి మనిషికి ఇండియాలో లీటర్కి చొప్పున రావాలి. మీకు వచ్చిందా? పెట్రోల్ వచ్చిందా? గ్యాస్ బండ అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది, ఇవ్వకపోయినా 800 రూపాయలు పైన పడి ఉండేది. చెప్తున్నాను, అసలు ఏం జరుగుతుందని నాకు అర్థం కాదు. ఇవాళ ఇష్టం వచ్చినట్టే మనం ఈ ఎక్కువ డబ్బులు వచ్చేసి దాంట్లో వీళ్ళు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 300% సెస్ వేసి రాష్ట్రాలకు రాకూడదని కేంద్రం లాగేసింది. అంటే పన్నులు వేస్తే పన్నుల్లో 42% రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పని ఏముందని సెస్ వేసి లాగేస్తే కోవిడ్కి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు, 50,000 కోట్లు ఆ పాత ఉన్న బాండ్లు తీర్చేశారని ఆ విశ్వగురు గారి అభిమానులు వాట్సాప్ యూనివర్సిటీలో వేస్తున్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, అయ్యా మన దేశంలో గవర్నర్ మోడీ గారు, అదానీ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 53 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి అప్పులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి 200 లక్షల కోట్లు దాటిపోతున్నాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరేదో 50,000 కోట్లు, 30,000 కోట్లు, లేకపోతే ఈ ఆయిల్ మీద 15 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆధారంగా వచ్చింది అది ఖర్చు పెట్టారంటారు. 200 లక్షల కోట్ల అప్పు భారతదేశానికి మోడీ గారికి గత 11-12 సంవత్సరాల్లో ఇచ్చిన గిఫ్ట్ విశ్వగురువు గారు. నేను చెప్పిన తప్పు అయితే నెట్లో ఎత్తుక్కోండి, తిట్టేవాళ్ళు తిట్టుకోండి. మీ ఆత్మసాక్షిని, మనస్సాక్షిని మాత్రం చంపుకోకండి. హిందూ మతం అంటే హిందూ మతం సర్వోత్కృష్టమైంది చాలాసార్లు చెప్పాను. తనలోని మూఢనమ్మకాలు వదిలించుకుంటూ, అభ్యుదయభావాలు పుణిపుచ్చుకుంటూ, ఆధ్యాత్మిక అలంబనంగా అనంత గోదావరి గంగా ప్రవాహంలా సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో హిందూ మతం. హిందూ మతానికి కాపీరైట్ ఆ పార్టీ కాదు, ఆ సంస్థ కాదు, ఇంకొకళ్ళు కాదు. అది నేను చెప్తున్నాను. హిందూ మతానికి వాళ్ళ ఉత్తర ఆర్య సనాతన మనువాదులు ఆ కాపీరైటు. మా వెంకటేశ్వర స్వామి మా గ్రంథాలు లేదు, మీరు ఆర్య గ్రంథాలు సనాతనవాదంలో వెంకటేశ్వర స్వామి ప్రసక్తి లేదు. ఆర్య సనాతనవాదం రాసుకొచ్చారు ఇరాన్ నుంచి ఆర్యలు. దాంట్లోనేమో అయ్యప్ప స్వామి లేడు, సిద్ధి సాయిబాబు లేడు అంటే వాళ్ళు ఉంచుకోమనండి, మాకెందుకు? మా సమ్మక్క లేదు, మా ఇల్లమ్మ లేదు, మా మైసమ్మ లేదంటే వాళ్ళ పుస్తకాలు నేను ఎందుకు నమ్ముతా? అందుకని దయచేసి సబ్జెక్ట్ అంటే దయచేసి ఆ హిందూ మతం అంత పక్కన పెట్టండి. ఎందుకంటే మనందరం హిందువులే, కానీ పార్టీలు కాదు. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకని మన ధర్మం కోసం, దేశం కోసం అంటారంటే ధర్మం కోసం దేశం హిందువులు అందరూ 80% మంది పైగా హిందువులు ఈ ధర్మం కోసం, దేశం కోసం అదానీ గారిని మొయ్యాలా, అంబానీ గారిని మొయ్యాలా?
రష్యా నుంచి తక్కువ ఆయిల్ తీసుకొస్తే ఇండియా మీద అమెరికా ఆంక్షలు పెడితే ఆ ఆయిల్ అత్యధిక ఆయిల్ ఎవరు తెచ్చుకున్నారు? పావలా బేడా తెచ్చుకుందే గుజరాతీ వ్యాపారులు. వాళ్ళు ఎక్కువ రేట్లకు యూరోప్కి అమ్ముకున్నారు. లక్షల కోట్ల లాభం సంపాదించింది వాళ్ళు. మీకేమైనా లాభం వచ్చిందా? నేను అడిగితే మీ పెట్రోల్ ఏమైనా 20 రూపాయలు కొట్టించుకున్నారా? మీ స్వాదం మీ కష్టంతో మీరు పస్తా ఇంకొకళ్ళు గుజరాతీ బదిలీ చేస్తారేంటి? ఎస్, గ్యాస్కి వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళండి. ఇది నేను ఖచ్చితంగా హైలైట్ చేయండి. నేను చంద్రగా హైలైట్ చేయమని చెప్పను. నేను తెలుగు బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, తమ ఆత్మగౌరవంతో బతికే వాళ్ళకి విజ్ఞప్తి, సిగ్గు లజ్జలే నాయకులకి ఊడిగం చేసే వాళ్ళకి ఎవరైనా సరే నేను మాట్లాడట్లేదు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఏమండి, ఇవాళ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, నెల్లూరు నుంచి ఆదిలాబాద్ వరకు మహిళలు ఇవాళ బుక్ చేస్తే గంటల్లో ఎదురు వచ్చిందనే దొంగ మెసేజ్ని పెడుతున్నారు. డొమెస్టిక్ ఏమి ఇబ్బంది లేదు, 24 అవర్స్లో వచ్చేసిందని పెడుతున్నారు. వాళ్ళ బాధలు పడే వాళ్ళకి తెలిసి ఎక్కడో 100 మందికి ఒకరికి వచ్చి ఉంటుందేమో. ఇవాళ కమర్షియల్ అంతా ఇబ్బంది పడిపోతే చాలా హోటల్స్లో ఎన్ని బంద్ చేశారో, ఎంత ఇబ్బంది లేదంట. మీరు అది మాట్లాడితేనేమో మీకేమో, మీరు మాట్లాడితే మీ మీద చాలా దారుణంగా ట్రోల్ చేస్తారు. లేదు, మీ తాతగారు ముస్లిము, మీ నాయనమ్మ గారు కమ్యూనిస్టు, చైనా నుంచి వచ్చారు అంటారు వాళ్ళు. మీరు ఏమన్నా వింటలేదండి. నేను మిగతా స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళకి వినిపిస్తున్నాను. దయచేసి గమనించండి. నేను చెప్పే పాయింట్, తిట్టే తిట్టుకోండి. తెలుగునాట కృష్ణా గోదావరి భూగర్భంలో న్యాచురల్ గ్యాస్ వస్తుంది ఇంటింటికి. సరే, రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారా, చంద్రబాబు గారు నాయుడు కొంత ముందు తీసుకెళ్ళని ప్రయత్నించారా, కేంద్రంలో ఉన్న గుజరాతీ మార్వాడి వ్యాపారులు అన్న కానీ గుమా వ్యాపారులు ఆఫ్ చేశారనేది మీరు వెరిఫై చేసుకోండి. ఇంటింటికి మన గ్యాసు ప్రతి ఇంట్లో మహిళకి పైప్ లైన్ కొంద వేద్దామని చెప్పి ఆ రోజు ప్రతిపాదన తీసుకొస్తే గౌరవ గుజరాత్ ప్రధానమంత్రిగా, అంటే ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారంట. వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మా గుజరాత్ కంపెనీకి కూడా గ్యాస్ వచ్చింది. ఎస్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏదో గ్యాస్ ఇక్కడ పెట్టి దానికి ఏదో జిమ్ జాగ్ చేసి ఎవరికి అమ్మారులేండి. నేను తెలంగాణలో ఇంటింటికి ఈ మహిళ గ్యాస్ ఇస్తానని చెప్పి ప్రకటించిన వ్యక్తి వాళ్ళ నెట్లో కూడా చూడండి, గవర్నర్ మోడీ గారు. ఎస్, నేను ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను. మా భూగర్భంలో ఉన్న గ్యాసు మా ఇంటింటికి ఇవ్వకుండా మేము వెళ్ళి ఇరాన్లో అయిపోయింది కూడా దేవరించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెలుగు జాతికి ఎందుకని అడుగుతాను. నేను తిడితెచ్చుకోండి. నేను మాట్లాడిన దాంట్లో మీలో ఆత్మగౌరవం ఉన్న, హక్కుల కోసం ఆకాంక్ష తెలుగు బిడ్డగా పుట్టిన నేను చెప్పిన దాంట్లో ప్రశ్నించండి. మా భూగర్భంలో గ్యాస్ ఉంది, మేము కుంగిపోతున్నాం. కృష్ణా గోదావరి బేస్ మీద పాల్గొన్నది. చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఓఎన్జీసీ వచ్చి మా బిఆర్ఎంఈ స్కూల్ యొక్క గ్రౌండ్ని ఆక్యుపై చేశారు వాళ్ళు. మాకు ఆటలు కూడా లేకుండా పోయిందండి. అక్కడ ఓఎన్జీసీ అంతా వచ్చారు. ఇవాళ ఈ గ్యాసు లేకపోతే ఈ ఆయిల్ తర్వాత ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో రోడ్లు మొత్తం పాడైపోయి ఇచ్చింది లేదు. బులౌట్లు జరిగి ఇప్పుడు రాత్రి నిద్రలేని కాలుష్యం అంతా నెత్తి మీద పడితే మేము భరిస్తున్నాం. మా కాంటూరులో కాలువలు దెబ్బతింటున్నాయి, భూమి కుంగిపోతుంది, గ్యాస్ తీస్తుంటే అని ప్రొఫెసర్ కృష్ణారావు గారు అంటారు సుప్రీంకోర్టులో కేసులు వేశారు. బాధలు పడుతుంటే మేము మా ప్రజలకి ఎస్, మా గ్యాస్ ఏదైతే ఉందో ముందర ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణ, ఎస్, మా తెలుగు బిడ్డలకి, తెలుగు మహిళలకి 100 రూపాయలు చొప్పున ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ వేయండి, ఇవ్వండి. మేము 100 మందికి ఇస్తాం, గుజరాత్ వాళ్ళకు ఇంకోళ్ళకు. తర్వాత మాకు ఈ దేశంలో ఖచ్చితంగా మా రాయల్టీ కూడా ఇవ్వట్లేదు. 50% రాయల్టీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ఈ గ్యాస్ ఇవ్వకుండా తక్కువ రేట్లకి దొబ్బుకుపోతున్నారు. ఎవరో ఇవాళ కొత్తగా ఇవాళ మార్వాడి గారి కంపెనీ ఒకటి వచ్చి కృష్ణా జిల్లాలో అద్భుతమైన డెల్టా ల్యాండ్లో ఎక్స్పోర్టేషన్ దానికి నిన్న జనవరిలో ఇవాళ పర్మిషన్ తీసుకుని ఇవాళ తవ్వకాలకి కాలుష్యానికి పాల్పడే ప్రమాదం అక్కడ కనపడుతుంటే మేము కుంగిపోతుంటే మా తెలుగునాట ఇవాళ ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, తిరుపతి, అనంతపురం, నెల్లూరు, పాలకొల్లు, శ్రీకాకుళం, విశాఖపట్నం మా గ్యాస్ లైన్ మా మహిళలకి మా యొక్క తెలుగు ప్రజానికి ఇవ్వకుండా దొబ్బుకుపోతుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు యోచన చేశారు. నేను చెప్పిన సత్యం. నారాయణ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. మేము హర్ష కుమార్ గారు మా గ్యాస్ మీద హక్కుల గురించి మాట్లాడాం, విభేదించాం, రోడ్ల మీదకి వచ్చాం. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు అయ్యా జాగీరా? ఆ ఇరాన్ యుద్ధం వస్తే మా భూపరిధిలో గ్యాస్ ఉంటే ఎవరికో దేబరించుకుని దేహి మాకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? రాకూడదు. గుండె లోతులోంచి మాట్లాడుతానని చెప్పండి ప్రజలకి. ఇది 1,00,000 మందికి చెప్పండి, 1,00,00,000 మందికి చెప్పండి. తెలంగాణ భూపరిధిలో ఉన్న సింగరేణి గన్ని తీసుకుని గుమా వ్యాపారులకి ఆక్షన్ వేయడానికి ప్రయత్నిస్తుంది ఇలా కేంద్రంలో ఉన్న మోషా గారుల ప్రభుత్వం. లేదు, నిజం కాదా?
మా భూభర్గంలో మేము వదులుకొని దేహి భిక్షాన్ దేహి, ఆ ఇరాన్ వాళ్ళకి గ్యాస్ ఇవ్వండి, వాళ్ళ గ్యాస్ ఇవ్వండి, ఆ బండి ఇవ్వండి, బాబు బండి ఇవ్వండి, మాకు దొరకట్లేదనే స్థితి ఎందుకు రావాలని అడుగుతున్నాను. నేను ఒక్కడే ప్రశ్నిస్తున్నానేమో. ఎస్ మేబీ దీని గురించి అలాంటి కొంతమంది మాట్లాడుతున్నామేమో. రాష్ట్రంలో తొక్కేయండి మమ్మల్ని మీడియాలు, 90% మేజర్ మీడియాలు దండం పెడుతున్నా, తొక్కేశారు కదా. నేను ఒక్క తప్పు మాట మాట్లాడానా? ఇప్పటికీ మీ అందరినీ గౌరవిస్తాను. ఏ రోజు ఎవరిని తప్పుగా మాట్లాడిన జర్నలిస్ట్ ఐ రెస్పెక్ట్ దేమ్ అలాట్. ఏ ఒత్తిడులు ఉంటాయో, పార్టీలు ఇబ్బందులు ఉంటాయో నేను పిలకపోతే తప్పులేదు, నేను కాదన్ను. పిలిచేవాళ్ళు మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, పిలుస్తున్నారు. నేను అటో ఆ సైడో ఈ సైడో ఇటో అటో ఉండాల్సిన పని లేదు. నేను నా తెలుగు జాతి మానవత్వం ప్రపంచంలో ఇదే నాకు కావాలి, నా ప్రాధాన్యత అని చెప్తున్నాను. నా తెలుగు జాతి ద్రవిడులు, తర్వాత బెంగాల్ అందరూ కలిసి మరాఠీలు, మహారాష్ట్రలో అందరూ కలిసి నా దేశం గొప్పగా ఉండాలని కోరుకుంటాను. అంతేగాని నా తెలుగు జాతిని నాశనం చేసి ఇంకొకటి బాగుండాలని కోరుకునే దౌర్భాగ్య సంస్కృతి నాకు లేదు. ఎస్, ఆ దేశద్రోహం అనుకోండి, ఇంకోళ్ళు అనుకోండి, నాకెందుకు? నేను చెప్పండి, మీరు నాకు మా భూగర్భంలో గ్యాస్ ఉంటే మేము కష్టం కాకపోతుంటే ఎవడికి ఆడి గ్యాస్ బండి కోసం మీ ఇంటికి గ్యాస్ పైప్ లైన్ తీసుకుంటే గ్యాస్ వస్తుంది, పెట్టుకుంటారు. మీకు ఇప్పుడు 14 గంటల బూటెన్లో తేడా ఉన్నది, మీకు ఇబ్బంది లేదు. ఒక ఫ్యామిలీకి మీకు 2 నెలలకు వచ్చే గ్యాస్ 4 నెలలు 3 నెలలు అలా పైప్ తేలిని తీసుకుంటే గ్యాస్ వస్తుంది. ఎందుకని జరగట్లేదని అడుగుతున్నాను నేను. ఈ రాజకీయ నాయకులు సిగ్గు లేదా అనే ప్రశ్న వేస్తే వాళ్ళ సమాధానం ఏం చెప్తారు? గుమా వ్యాపారులకు తాకట్టు పెడుతున్నారు అంటే ఏం చెప్తారు? తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి లైన్ వేసుకుని అఫీషియల్గా ఒక దుర్మార్గమైన జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఏ రైతునన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే వేసుకోవచ్చు, ప్రైవేట్ అనేది వేసుకోవచ్చు చేసి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిపెట్టింది. ఎవరనేది ఎవరు ఇచ్చారనేది మీరే వెరిఫై చేసుకోండి. ఇంత దుర్మార్గం చేస్తుంటే మాకు ఇవ్వకుండా మేము మళ్ళీ గ్యాస్ బద్దలు కొడతా ఉంటే మళ్ళీ దేశద్రోహం కేసు అవుతుంది. కొట్టం, కానీ మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇమ్మంటున్నాం. మాకు రాయల్టీ కేంద్ర పార్లమెంట్ కమిటీ ఉండవాలి గారు అందరూ ఉండగా ఒకటి ఇచ్చారు, తర్వాత కూడా ఇచ్చారు 50% రాయల్టీ ఇవ్వకుండా దొబ్బుకుపోతున్నారు. నేను అడుగుతూ ఉన్నాను, తెలుగు బిడ్డగా అడుగుతున్నాను. ఎస్, నాకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కావాలి. నాకు తెలుగు 13 కోట్ల మంది నాకు తెలుగు బిడ్డలు అందరూ ఎక్కడ కావాల్సిందని నేను అనుకుంటున్నాను. కమ్ వాట్ ఎవర్, వాళ్ళు గుజరాతీ పాటలు పడుకోమనండి, ఉత్తరాది సనాతన భాషని మాట్లాడుకోమనండి, కొంతమంది సినిమా వాళ్ళకి సినిమా క్రేజ్ పెట్టుకోమనండి, కొంతమంది ఫ్యాక్షనిస్టులకి అనుకూలంగా ఉండమనండి, వాళ్ళ ఇష్టం అది. తెలుగు జాతి గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా. మనం ఏమైనా దేబరించుకునే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ఇవ్వకుండా ప్రత్యేక హోదా రైట్ రాయలుగా రావాలి కాసిన హక్కుల్ని రాకుండా మోసం చేసి ఆ గుజరాతీ వ్యాపారులు దొబ్బుకు పోతే చావలేని చావత్త కాని సమాజం అని నేను అడుగుతున్నాను. నాయకులు మీరు వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు. ఇదో సంబంధం అంటారు, ఈ సంబంధం అక్కడ సంబంధాలు ఎవరికి కావాలండి? వాళ్ళ మాట్లాడితే వీళ్ళని దచ్చుకోవటం, వీళ్ళని దచ్చుకోవటం, వీళ్ళు బొత్తు మాట్లాడతాం, వీళ్ళు బొత్తు మాట్లాడతాం, రా అంటాం. ఇదే వీడియోలు 24 గంటలు. రైట్, అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. నేను మీరు అంటున్నారు ఆ సమస్యల తర్వాత ఇరాన్ ఇది ఏమవుతుంది అనేది. వాళ్ళు ఏదో షిప్లు వచ్చేసినాయంట, బంగ్లాదేశ్ షిప్ వెళ్తే కాదు, విశ్వగురు గారు మన షిప్లు వచ్చినాయంట. ఇరాన్ షిప్ని అమెరికా వాళ్ళు వెంటబడి ఐరిస్ లావణ్ అనే యుద్ధ నౌకని సైనికుల మీద వేసేస్తాను చూస్తుంటే ఇండియా ఇరాన్ నౌకని మన జలాల్లోకి మనం తీసుకుని కొచ్చిన్ నౌకాశ్రయంలో ఆ యుద్ధ నౌకకి దాదాపు 100 సైనికులకి, ఇరాన్ నావికులకి ఆశ్రయం ఇచ్చి అల్లుళ్ళ చూసుకుంటుంది ఈ భారతదేశంలో మన ఇండియా ప్రభుత్వం. అలాంటిది ఈ ప్రపంచంలో అనేక దేశాలను వదిలేస్తే మా వాళ్ళు వచ్చేసింది, అనేక మంది భారతీయులను చంపేసింది ఇరాన్. ఆ దాంట్లో ఏది షిప్పుల మీద దాడి చేసినప్పుడు కూడా చనిపోయారు. మనం ఎవరు వాళ్ళందరినీ, అలాంటిది మనం యుద్ధంలో లేము. ఇజ్రాయెల్ వెళ్ళొచ్చుంటారు, మనం యుద్ధంకి ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ మన భూభాగం మీద ల్యాండ్ అయ్యి ఇరాన్ మీద దాడి చేయడానికి ఒప్పుకోము కూడా. అలాంటి మనం ఏం తప్పు చేశాను? మన షిప్పులు వదిలేసింది విశ్వగురు గారు గొప్పతనం అంటారు. నాకు అర్థమే సావట్లేదు. ఇది మన నౌకలను కాపాడాం, మన దగ్గర ఆశ్రయించుకుంటున్నాం, 100 మంది చూస్తున్నాం, మనకు రిలేషన్స్ ఉన్నాయి, వేరే సంగతి. అరే మనకు అంతర్జాతీయంలో మనం నిర్ణయం తీసుకుంటాం, దాని గురించి వ్యతిరేకం చేస్తారా? అలా సరే, ఆ సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం. నేను గ్యాస్ వరకు కన్ఫైన్ అవుతున్నా, అంతర్జాతీయ సంబంధాల తర్వాత మాట్లాడదాం. మా గ్యాసు, మా పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇక్కడ మా అవసరాలు తీరిన తర్వాత రాయల్టీ ఇచ్చి దేశం ఎక్కడికన్నా తీసుకెళ్లే హక్కు మీకుంది. మా శ్రీకాకుళం వరకు ఉన్న గ్యాస్ దాన్ని మీ గుజరాతీ మార్వాడి వ్యాపారుల కోసం ఆ ఉత్తరాదికి లైన్ వేసుకుని మోడీ గారు విశాఖపట్నం వచ్చి ఇది
ఆంధ్రప్రదేశ్కి నేను ఇచ్చే గిఫ్ట్ అని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేయించుకున్నారు ప్రభుత్వాల చేత. మా శ్రీకాకుళం వరకు ఉన్న గ్యాస్ లైన్ మా యొక్క లోకల్ స్థానికులకి, మహిళలకి అందరికీ గ్యాస్ లైన్ లేకపోతే ఇండస్ట్రియల్ అవసరాలకు ఇవ్వకుండా మీ వ్యాపారాల కోసం వేసుకుని ఆ కన్నం పెట్టి మా గిఫ్ట్ ఏంటో నాకు అర్థం కాదు. చప్పట్లు చరుచుకుంటున్నారు శ్రీకాకుళం నుంచి. గుజరాతీ పాటలు పాడుకుంటున్నారు. దురదృష్టకరం. సారీ అండి. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.